అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. ఏ పద్మ, ఈ గొలుసు ఎక్కడ చేయించావే? చాలా బాగుంది. అదిగో అతనే నీ హీరో. చాక కాదు, చూపులు కూడా హీరోలాగే ఉన్నాడు కదే. ఆగండి, ఈ హీరో గారి జోరేమిటో తేల్చేస్తారు. ఏయ్ నిన్నే. నిన్నే ఏమిటి? పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. నీ పేరేంటి? ఊళ్ళో మారుమోగిపోతోంది, వినలేదా? సరే, ఏదో ఆడపిల్లవి అడిగేవి కాబట్టి చెప్తున్నాను. పేరు హరి. హరైతే గిరైతే ఇక్కడ మగాళ్ళు స్నానం చేయకూడదు. ఓహో, అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా? అయితే చెయ్యి, చూస్తాను. లేదు, ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చంటావా? నువ్వు దిగు, ఇద్దరం కలిసే కానిద్దాం. మాటలు తిన్నగా రాని. నేనెవరనుకుంటున్నావు? వంపులు సొంపులు పొగరు వెగరు సమపాళల్లో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను. రైటే కదూ? ఆ రైట్ మాట అలా ఉంచు. ఇక్కడ స్నానం చేయడం రాంగు. ఇది మంచినీళ్ల రేవు. ఓహో, అలాగా. అయితే ఓ పని చేయి పాప, ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పగలు కాపాకాయమను. అతడి కాలక్షేపంగానూ ఉంటుంది, ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది. ఉంటాను. చూడు, ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను. వస్తాను, గజ్జల గుర్రం. సమయానికి దేవుళ్ళ వచ్చిన పసుపు కుంకుమలు కాపాడేవు బాబు, లేకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళము. అలా అనకండమ్మా. ఆ పరిస్థితిలో మనిషి అన్నవాడు ఎవడు చూసినా ఆ మాత్రం సహాయం చేస్తాడు. నీకు తెలియదు బాబు, ఈ ఊరు మమ్మల్ని వెలేసింది. మాకెవరు సహాయం చేసినా ఈ ఊరి పెద్దలు వాళ్ళ మీద కక్షి కడతారు. ఊరు నుంచి వెలేసేంత నేరం మీరేం చేశారు? మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపించుకుంటుంది. చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు. నిజమే, మరీ మంచితనాన్ని ఈ లోకం భరించలేదమ్మా. అందుకే గాంధీని కాల్చేశారు, యేసుని సిలువ వేశారు, అలాగే మిమ్మల్ని వెలివేశారు. మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు. అన్నట్టు అడగటమే మర్చిపోయాను, నీ పేరేమిటి బాబు? హరి. నేను వస్తానమ్మా. ఒక క్షణం కూర్చో బాబు, ఇప్పుడే వస్తాను. అమ్మాయి, అమ్మాయి పార్వతే, పార్వతమ్మ తల్లి, నా అల్లుడికి ప్రాణం మీదకి వచ్చిందట్టుగా. ఎట్టున్నాయ్యా? ఇప్పుడు ఆయనకి బాగానే ఉందండి. నా బాబు, నా బాబే, నువ్వా నువ్వా నా అల్లుడిని కాపాడింది? నాయనా, ఆ 7 కొండల వాడు, ఆ అలివేల మంగమ్మ నిన్ను చల్లగా చూస్తారయ్యా. ఏమ కన్న బిడ్డవో, నువ్వు సమయానికి వచ్చి ఆదుకోకపోతే నా బిడ్డ గతి ఏమైపోయేది? చిన్నాడువైనా నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలయ్యా. అంత మాట అనుకో. నేను ఏ తల్లి కనబెట్టినైనా నీకు మాత్రం మనవడినే అమ్మమ్మా. ఓరి నీ అమ్మ కడుపు చల్లగా ఎంత మాట చెప్పావురా. వచ్చావా? వచ్చానమ్మా. దేవుడు నిన్ను చల్లగా చూశాడు. తీసుకో బాబు. వద్దండి. తేనవయ్యా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అమ్మ కాసేపు కూర్చోవే. కాసేపు కూర్చోటమేంటే, ఇంటికాడ నీ కూతురు వాళ్ళ అయ్యి కట్టా ఉందని లబోది ఇవ్వని ఏడుతా ఉంటది. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన లక్షణంగా ఉన్నాడని చెప్తే అప్పుడు కథ కూడదండి. అదేంటమ్మా, అక్కడ బాధపడే కంటే ఒకసారి చూసేచ్చు. అదంతా పెద్ద బాగోతుందిలే అయ్యా. ఎక్కడికే పెడుతున్నావు? అది కాదండి, మా నాన్నగారికి పెద్ద గండం తప్పిందట. ఒకసారి వెళ్ళి పరామర్శించడానికి ముసలు వెళ్ళింది కదా, ఊరంతా కట్టకట్టుకుని వెళ్ళక్కర్లేదు, లోపలికి వెళ్ళి. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్నవాడిని. నీకు ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను, నువ్వు నీ పుట్టింటికి వెడితే మళ్ళీ గడప దొక్కాల్సిన అవసరం ఉండదని. రాయుడు వెలేసిన వాళ్ళందరినీ నేను వెలేశాను. నీకు నీ వాడు కావాలో నేను కావాలో తేల్చుకో.
బాబు హరిబాబు, ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని. రాయుడు గారి బట్టల కాడించి పాలేరు రాముడు బట్టల దాకా నేనే ఉతుకుతా. మరి నీ బట్టలు కూడా వేసుకో. అక్కర్లేదు, నా బట్టలు నేనే ఉతుక్కోగలను. పోహారిని బాగా గంజెట్టి ఇస్త్రీ చేసిన పంటలలా ఉన్నావు. నువ్వు మనుషుల్నే కాక బట్టలు కూడా ఉతుకుతావా? శబాసానికి రాడు పో. గట్టు దిగి పక్కకు తప్పుకో, నేను వెళ్ళాలి. వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా? నేను వెళ్ళాలి, నువ్వే తప్పు. నేనెందుకు తప్పుకోవాలి? ఇదంతా మా పొలం, ఈ గట్టు మాది. యువతల పక్క పొలం నాది కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. అయితే నువ్వు తప్పుకోనంటావు. అంటావు కాదు, అన్నాను. విన్నావుగా. మర్యాదగా చెప్తే వినవా? నాకు నచ్చని విషయం అమర్యాదగా చెప్పినా వినను. సభ్యతున్నవాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి. సంస్కారం ఉన్నదానివైతే మగ పిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి. ఏమిటి, నీకు నేను మర్యాద ఇవ్వాలా? మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూల్ లేదు. ముద్దు ఇవ్వచ్చు, మనసు ఇవ్వచ్చు, సొగసు ఇవ్వచ్చు. నన్ను బురదలో పడేస్తావా? ముందు నీ పని చెప్తాను. ఏంటి చెప్పేది వంకాయ్? ఇదిగో, ఇప్పుడు బురదలో పడేలా చేశానా? 4 రోజులు తిరక్క ముందే నిన్ను నా గుండెల మీద పడేలా చేస్తాను. చేస్తావు. ఏమిటి నువ్వు చేసేది? చింతకాయ పచ్చడి? పచ్చడి కాదే, పోట్ల గిత్త పందెం. నువ్వు నా మీద పడి కౌగిలించుకుని తీరుతావు. అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని తీరుతాను. చూస్తుండు. ఏమిటయా, ఏమిటి మీ గోల? ఎరువుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం. మరి నిన్న సాయంకాలం దిగిన ఎరువులు ఇవాళ ఉదయానికి అయిపోయంటే మేమేమైపోవాలి బాబు గారు? అవును బాబు గారు, చాలా అన్యాయం. అన్యాయం. ఎరువులన్నీ మేము ఏమన్నా పిండి వంట చేసుకుని తినేసేసామా? ముందు ముందు ఇచ్చాం, తర్వాత కోట వచ్చినప్పుడే మీకు. శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభకాలం నుంచి కుజుడు కుంటినలకే నడుస్తున్నాడు. మళ్ళీ కోట ఎప్పుడు వచ్చేది? కుజుడు బుధుల్లోకి వెళ్ళి. రేపటి ఇంగ్లీష్ పేపర్లో ఇవాళ తాజా వార్త. కుజుడు బుధుల్లోకి రాకుండానే అక్కడ గోడౌన్ తలుపులు తెరుచుకుంటున్నా. ఏంటి అల్లరి? అల్లరి కాదు రాయుడు గారు, మీ ఆధ్వర్యంలో జరిగే అన్యాయాన్ని అరికట్టే కార్యక్రమం. ఏంటి నా ఆధ్వర్యంలో అన్యాయమా? నాకే అర్థం కావట్లేదు. మీకు అర్థం కాకపోవచ్చు, కానీ లింగానికి పూర్తిగా అర్థమై తీరాలి. పేద రైతులు చదివితే ఎరువులు అయిపోయని చెప్పాడు ఈ పెద్ద మనిషి. మరి గొడవలో దాచిన సరుకంతా ఎవరి కోసం చెప్తే విని ఆనందిస్తాం. ఏమయ్యా లింగం, నాతో కూడా ఎరువులు అయిపోయాయనే చెప్పావు, మరి ఆ మూటలన్నీ అలా దాచుంచావు. అదేంటండి బాబు, తమతో చెప్పాకే. అదేంటండి తెలియనట్టు నోరెత్తా ఉంటారు. ఇదే కుర్రోళ్ళ చేత ఇక్కడే గోయిదేంచి కప్పెట్టించేస్తా. మంతులా అయ్యా ఒక్క ఆపుగా చూడారి బాబు, నీలాగే నేను అన్యాయాన్ని అధర్మాన్ని సహించలేను. మా లింగం పేద రైతులను ఇలా మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను. ఇప్పుడున్న ఎరువులన్నింటినీ పేదలైన రైతాంగానికి వెంటనే పంపిణీ చేయించేస్తాం. చాలా సంతోషం, మీరు మంచివారని విన్నాను. ఇప్పుడు మీ మాటల ద్వారా అది నిజమని తెలుసుకున్నాను. పునరావు, మనం వచ్చిన పని పూర్తయింది, వెళదాం పదండి. ఇది ఎక్కడ దారుణం అండి? దాచి ఉంచు బ్లాక్ లో అమ్ముకుందామని చెప్పింది మీరేగా. అందరి ముందు నన్ను వ్యర్థం చేశారు. అబ్బా, మరి ఊరికి అలా గిజ్జు పోకయా? ఆ కరోనా కొడుకుల ముందు మొత్తం అంతా ఎదవలం అయిపోవడం ఎందుకు? నీ నొక్కి చెప్తే సరిపోద్ది కదా అని అలా అన్నావు. ఓసే సుబ్బులు, గెలవలేని వాళ్ళు ఉత్త పుణ్యానికి రెచ్చిపోయి పందాలు కాసేయకూడదే. నేను ఇప్పుడు ఏం పందెం కాసానే? కాసేవని కాదే, ఎప్పుడైనా కాసే ముందు గుర్తుంచుకో. నేనెవరినైనా ముద్దు పెట్టుకుంటాను అన్నాననుకో, పెట్టుకొని తీరతా. అది పందెమంటే.
ఇప్పుడేమంటావు? చెప్పడమే కాదు, ఏదైనా సరే చేసి చూపించడం మనకు అలవాటు. అర్థమైందా? సరేలే, పెద్ద మొనగడుగు బయలుదేరు. సమయానికి వచ్చావయ్యా. మీకు ఇచ్చిపోతాం వచ్చాను బాబు. ఎందుకు చెప్పమ్మా ఇవన్నీ? మా అయ్య ప్రాణాలు కాపాడి మీకు మా ప్రాణాలు ఇచ్చినా తక్కువే అవుద్ది. ఏదో కలిగినంతలో తెచ్చాను, కాదనకి తీసుకోండి బాబు. భలే దానివే, నేనేదో ఊరికి ఉపకారం చేసినట్లు ఏమిటమ్మా ఈ కానుకలు? నిజంగానే మీరు ఈ ఊరికి ఉపకారం చేశారు. మీరు వచ్చిన తర్వాతే ఈ ఊరు బాగుపడింది. మీరు దేవుడు లాంటి వారు బాబు. నేనేవి దేవుని కాను, దేవతని కాను. నీలాంటి మంచి మనసున్న చెల్లెమ్మకు అన్నయ్యను. అన్నయ్య, ఏమే వీడింకా రాలేదే? నీకు తెలియదేముందమ్మమ్మ, ఆ రాయుడు గారి కొలు నుంచి రావాలిగా, తీర్థం ప్రసాదం పుచ్చుకొని. ఈ రాయుడిగాడి జమ్మడి పానం నా బిడ్డకి ఏం మందు పెట్టాడు ఈ నమ్మరు మింగ. నన్నేమన్నాను గానే మా రాయుడు గారిని తిట్టే స్కీమింగ్ అన్ని పెడితే మాత్రం నేను ఊరుకోనా? ఊరుకోపోతే ఊరేసుకుని చావరా సచ్చినాడ. అయినా నీకు ఆడి కాళ్ళ పడి ఉండాల్సిన కర్మమేమొచ్చిందిరా? లక్షణంగా మీ అయ్య పోతా పోతా ఈ లంకంత కొంప 10 ఎకరాల మాగాని ఇచ్చిపోయాడు. మహారాజులాగా కాలు మీద కాలేసు కూర్చోక అయినా నీకుండాలిరా బుద్ధి. నీకు పేణానికి పేణమైన అక్కని బావని ఊరు నుంచి ఎలేశాడు, రాక్షసి చచ్చినాడు. అయినా నీ కాడితో సావాసమేమిట్రా? ఆడి కలరా వచ్చి కొట్టుకుపోను. అమ్మా రెచ్చిపోతున్నా, నా ఒళ్ళు మండిపోతా చెప్తున్నానా? అమ్మమ్మ, ఆయనతో గొడవ ఎందుకు నువ్వు తిను? నువ్వు నోరు మూసుకోవే. ఏంట్రా ఒళ్ళు మండిపోతుందా? ఒళ్ళు మండిపోతే ఆ రాయుడుగాడు నువ్వు ఇద్దరు కలిసి పెద్ద చెరువులో దూకండి. ఇదిగో చూడు, ఇంకొకసారి నా దగ్గర రాయుడుగాడి మాట ఎత్తినా అన్ని పొగిడినా నాకు ఈ అన్నం కూడా సహించదు. తినపోతే మానేవే, మానే. ఏంటి నువ్వు తినపోతే మానే? విన్నావా? మానేస్తాను రా, మానేస్తాను. ఒక్క పూట తిండి లేకపోతే నేను ఎంత వస్తాను అనుకున్నావా? ఆ రాయుడుగాడి పేరు చెప్పుకుని నువ్వే ముద్దలు తినరా? ఆఖరి కాడు సావాసం చేసి ఈడు కన్న తల్లినే అన్నం తినద్దనే కాడికొచ్చాడు. ఇక ముందు ఏమైపోతాడు? అమ్మమ్మ, నా మాట విను. ఇదిగా నేనెవరనుకున్నావే? సత్య స్వర్గానున్న సీతపల్లి హరిశ్చంద్ర పెళ్ళాన్ని. నేను మాట అంటే మాటి, నేను చచ్చినా తిన్ను. కన్న తల్లి కంటే, తోడుపుట్టిన అప్పు చెల్లెల కంటే, కట్టుకున్న పెళ్ళారి కంటే ఆ రాయుడు చచ్చినాడు ఎక్కువైపోయాడు. వీడికి ఎవరమ్మా తిడుతున్నావు? ఇంకెవరిని తిడతానయ్యా? నాకుండాడుగా ఓ సుపుత్రుడు, ఆడిని తిడతన్నా. ఆ రాయుడుగాడు పోసే 4 చుక్కలు మరిగి ఆడికి తొత్తైపోయాడు. ఇదేంట్రా అయ్యా అన్న అంతే. ఎంత ఎత్తుని ఎగిరి కన్న తల్లిని కూడా చూడకుండా నాకు అన్నం పెట్టను పబ్బు అన్నాడు. ఏంటమ్మా నువ్వు అన్నం తినలేదా? నాకొద్దు. కూర్చో, మాతో పొడి తిందువు గాని. నాకొద్దయ్యా, ఓ పూట తిండి లేకపోతే చచ్చిపోతానా? అమ్మమ్మా, నువ్వు తినకపోతే మేము తినం. అయ్యయ్యో, ఏంట్రా మనోడా? అదేంటి, నేను నీకేమవుతానని? చూడు, నేను అమ్మమ్మ అని పిలుస్తున్నానా? నువ్వు మనవడా అని మనస్ఫూర్తిగా పిలుస్తున్నావా? ఇంతకంటే మన ఇద్దరి మధ్య ఏ బంధం కావాలి చెప్పు. నా నాయనే, ఏ ఏళ్ళు చల్లగా ఉండు. పరాయి బిడ్డవి నీకున్న పాట అభిమానం లేకపోయిందా ఈ యాదవకి? నా కడుపుని చెడబుట్టాడు రా. పోన్లే దా. అమ్మమ్మ, రావే. చూసావా నా మనవడు ఎట్టా అన్నం తినిపిస్తున్నాడో? నా చిన్నప్పుడే మా అయ్యి కూడా ఇట్టాగే తొడ మీద కూర్చోబెట్టుకుని గోరు ముద్దలు తినిపించేవాడు. ఇప్పుడు నా మనవడు తినిపిస్తున్నాడు. అమ్మమ్మని ఇంటికి తీసుకెళ్లి అన్నం పెడదామని వచ్చాను. కానీ ఇక్కడ అన్నంతో పాటు అమ్మమ్మకు అనురాగాన్ని ఆప్యాయతని కలిపి పెట్టే మనిషి ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. కూర్చోండి. లేదయ్యా, నేను వెళ్ళాలి. నీ గురించి, నీ మంచి గురించి నలుగురు చెప్పగా విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అమ్మమ్మ, వెళ్దాంరా. అరే మనవడా, ఇన్నాళ్ళకి నిజంగా నా కడుపు నిండిందిరా. ఇదిగో, ఈసారి ఆడి మీద కోపం వస్తే నీ ఇంటికే వస్తా అన్నానికి. కోపం రాకపోయినా రావచ్చు, ఎందుకంటే అక్కడ ఉంది నీ కొడుకయ్యే, ఇక్కడ ఉంది నీ మనవడు. ఉంటారా? ఇంకో ముద్ద. అది నేను మాటంటే మాటే. ఎవరు? ఏమిటమ్మా నువ్వు చేసే పని? పెళ్లి కావాల్సిన దానివి పరాయి వాడితో ఇలా ప్రవర్తించడం తప్పని తెలియదా? ఆయన పరాయవుడు కాదన్నయ్య, నన్ను కట్టుకోబోయే దేవుడు అని తను అన్నాడా లేక నువ్వే అనుకుంటున్నావా? ఆయన నోటితో ఆయనే చెప్పాడు. తొందరలోనే వాళ్ళ అయ్యకి చెప్పి
నన్ను కట్టుకుంటాన్ని ఒట్టేసి మరీ చెప్పాడు. పిచ్చిదానా, పెద్దవాళ్ళ మాటలు నమ్మితే పేదవాళ్ళ బ్రతుకుల్లో చాలా పెద్ద దెబ్బ తినే ప్రమాదం ఉందమ్మా. అయినా ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు, హోదా వీటి కోసం పాకులాడే రాయుడు నేను కోడలుగా చేసుకుంటాడని ఎలా అనుకున్నావు? వాళ్ళ నాన్న కాదన్నా, ఆయన్ని కాదనుకుని నన్ను కట్టుకుంటాన్ని గిరిబాబు అన్నాడన్నయ్య. నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. నీ నమ్మకం నిజమైతే అది మా అందరికీ ఆనందమేనమ్మా. కానీ చూడు, పెళ్ళయ్యేంత వరకు నువ్వు అతనితో తిరగటం, తొందరపట్ట మాత్రం చేయకు. ఒక ఆత్మీయుడుగా నీకు అన్నయ్యగా చెప్తున్నాను. ఇంటికెళ్ళమ్మా. ద్వితీయాధ్యాయం సమాప్తం. ఈ వేళకు పురాణ పఠనం ఆపేద్దాం. రేపటి నుంచి అరణ్యకాండ ప్రారంభిద్దాం. అయ్యా, తమ అరణ్యకాండ అలా ఉంచండి. మాకు ఈ మరణకాండ ఏమిటండి? ఉదయం పూజలని, సాయంత్రం భజనలని మమ్మల్ని ఇలా రాసి రంపాన పెట్టడం ఏమిటండి అయ్యా? మీరు భక్తులు, మహాభక్తులు, చండ ప్రచండ భక్తులు. అవ్వండి కాదను, కానీ మమ్మల్ని ఇలా తోమేయడం ఏమిటండి? నాయన అంబికాలింగ, ఈ భక్తి అనేటటువంటిది ఒక రకమైన అంటురోగం లాంటిది. అది నాకు అంటుకున్నాక మీకు అంటుకు తీరవలసిందే, తప్పదు. అది సరే బాబు గారు, ముక్కు మహం తెలియని ఆ హరికి పంచాయతీ పట్టం కట్టడం ఏమిటి? ఏ పాపం పుణ్యం జరగని మమ్మల్ని ఇలా మూతులు వాచేలా భజనలు చేయించడం ఏమిటి? శాస్త్రం ప్రకారం చూస్తే ఆ హరి కారణంగానే మీరు ఇలా పాడైపోయారు బాబు గారు. ఏమిటి? అతను ఎవరో దైవాంశ సంభూతుడయ్యా. అసలు ఆ శ్రీహరే ఈ హరిగా మన ఊళ్ళోకి వచ్చాడా అన్న అనుమానం. కానీ ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. మీరు వాడిని అలా రాముడు దేవుడు అంటాం వల్లనే వాడు మీ అమ్మాయి పద్మని వల్ల వేసుకుని లవ్ గివ్ అంటూ డ్యూయట్ స్కీమింగ్ లో ఉన్నాడు. నిజమా? ఆహా, ఏమి నా భాగ్యము! నాడను ఆ సకల మనోభిరాముడే మనస్సు పడ్డాడా? నా జీవితానికి అంతకన్నా కావలసినదేమున్నది? పద్మ, 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 అమ్మాయి పద్మ. ఏమిటమ్మా పద్మ? ఏం లేదే. ఏమిటో చెప్పమ్మా. నా దగ్గర దాపరకం ఏమిటి పిచ్చి తల్లి? ఏమిటది? ప్రేమలేఖనా? నిజంగా తల్లి, హరి నువ్వు ప్రేమించుకుంటున్నారు అని తెలియగానే సాక్షాత్తు ఆ యొక్క శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిందమ్మా. చూడమ్మా, ప్రేమించడం, ప్రేమలేఖలు రాసుకోవడం, ఏకాంత స్థలాల్లో కలుసుకోవడం ఇవన్నీ కూడా పురాణాల్లో దేవుళ్ళు కూడా చేశారు. చూడమ్మా, కుర్రాడు బుద్ధిమంతుడు, ప్రేమించు, చక్కగా ప్రేమించు. ఆ పెళ్ళయ్యేంత వరకు హద్దు దాటకుండా ఎంత తీవ్రంగానైనా సరే ప్రేమించు. ఏమీ బాధ లేదు, పైగా ప్రశస్తం కూడాను. ఏది ఆ ఉత్తరం ఒకసారి నన్ను చూడండి. కన్యాదానం చేయవలసిన తండ్రిని నా దగ్గర దాపరకం ఏమిటి? చూపించు, చూపించు. రాలేకపోతే అంతే. నువ్వు వెళ్ళాలి, చూడాలి, పలకరించాలి, కారణం తెలుసుకోవాలి. నువ్వు బయలుదేరి వెళ్ళాలి. అదే ఏమిటి లక్ష్మి నువ్వు అనేది? గిరిబాబు, నేను నెల తప్పాను. ఇంకా ఆలస్యం చేయకుండా మన పెళ్లి విషయం మేయతో మాట్లాడి. లక్ష్మి, నువ్వు తొందరపడి మన పెళ్లి విషయం మా నాన్నకి చెప్పావనుకో, ఆయన కష్టమంటాడు. అందుకే మంచి సమయం సందర్భం చూసి ఆయన నచ్చ చెప్పి ఒప్పిస్తాను. ఈలోగా నువ్వు ఈ శుభార్త 10 మందికి చెప్పవు. అర్థమైందా? నానా ఎందుకో పిలిచారట? భజనలో కూర్చోడానిక? నాకు భజన వచ్చు. హరే రామ హరే రామ 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 హరే హరే. ఒరే గిరి, ఒరే గిరి, గిరి గిరి, ఒరే 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 ఒరే. యాదవేషాలకు డొక్క చీరెత్తాను. ఆ డప్పిరిగాడి కూతురికి నీకేటి సంబంధం? ఆ ఈరిగాడికి డప్పే కాకుండా కూతురు కూడా ఉందా? ఎంత అమాయకత్వం నటిస్తున్నావురా రే! నేను నీ బాబుని ఊరికి రాయుణ్ణి, నాకు తెలకుండా దాచేయకు. అది నీ వల్ల నెల తప్పిందా లేదా? అది ఇలా వారాలు నెలలో తప్పుతుంది అనుకోలేదు. మరి ఏమనుకున్నావు? ఒకటో కళాసో రెండో కళాసో తప్పుద్ది అనుకున్నావా? ఒరే, ఈ సంగతి ఊళ్ళో జనానికి తెలిస్తే మన పరువు ఏమైపోద్ది? మన పరువుని ప్యాన్నెళ్ళలో కలిపి మన ఇంటి ముందే చల్లి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు నేనేం చేయమంటావు? ఏం చేస్తావు? చేయవలసిందంతా చేసేసావు కదా. ఇదిగో తెల్లారగట్టే బయదెళ్ళి టౌన్ లో మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో. ఇదిగో అవ్వారం అంతా సర్దుబాటు చేసా, కౌరెడతాను. తిరిగి తగులెడదు కానీ ఊళ్ళోకి వెళ్ళు. చిలక,
నన్నేమైనా పిచ్చుకా పెట్టనుకున్నావా రాయించి కొడుతున్నావు? కలుస్తానని చెప్పి కలుసుకోపోతే అలాగే కొడతాం. పనుంది రాలేనని చీట సమ్మించగా ఏమిటా పని? ఇవి పీకడమేగా, ఇంకెవరు లేరా? బ్రహ్మాయినాయుడు గారికి కూలీ దొరికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మంచి మనిషి సాయపడితే మంచి పని చేసేవాళ్ళ సంతృప్తి ఉంటుంది. నేనేం కాదన్నానా? నాతో చెప్తే నేను వచ్చేదానిగా. పెద్దంటి పిల్లవి శ్రమతో కూడుకున్న పని చేయలేవని. నచ్చిన వాడితో కలిసి చేస్తే ఏ పనైనా ముచ్చటగానే ఉంటుంది. ఉండు, నేను వద్దులకు దులుపుతాను. మీ అబ్బ చూస్తే గోలెడతాడు. ఏమిటమ్మా పద్మ, మరీ అంత సిగ్గుపడిపోతున్నావు? వాళ్ళ అబ్బ గుర్తొచ్చుంటాడు. దాంతో ముద్ద మింగుడు పట్టలేదు కాబోలు. అదేం కాదు పిన్నమ్మా, ఇద్దరికి కలిపి ఒకే గిన్నెలో అన్నం పెడితే అప్పుడు పోటీ పడి ముద్దకు మీద ముద్ద లాగించేస్తారు. ఏమే అమ్మాయి, ఇవాళ మీ పొలం పని అంతా నా మనవడు ఈ కుర్రమోక చేస్తున్నారంటగా? అవునమ్మా. ఈ అమ్మాయి ఎవరే? ఎవరేటత్త? రాయుడు కూతురు కదూ. రాయుడు కూతురా? ఆ. ఓ శోషన్న తల్లే, ఈడు జోడు చూసావా? చిలక గోరెంకలల్లే ఎంత బాగుండారో. ఆ రాయుడు గారి రక్తం బతుకు పుట్టిన ఆడి బుద్ధులు గుణాలు వచ్చినట్లేవు. మా ఆలస్యంలాగా ఉంది. ఏమే పిల్ల, మా ఊరితో స్నేహితం కడుతున్నట్టు మీ అయ్యకి తెలుసా? ఓ, ఓరి ఈడి మాయదారి గుణానికి మంగళారతులు బట్ట. ఈ ఒక్క విషయంలో కాస్త మంచి గుణం ఇచ్చినట్టున్నాడు దేవుడు. అమ్మమ్మ, మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం కదా, నువ్వు అని దీవించావనుకో పెళ్ళని ఓ పని అయిపోద్ది అనుకుంటా. ఓసి దీని దొంప తెగ ఎంత దులుపుడు దులిపింది. ఇదిగా ఇవాళ నువ్వు లంగా దులిపితే రేపు పెళ్లి అయ్యాక నా మనవడు నీ దుమ్ము దులిపేస్తాడు, జాగ్రత్త. హరిబాబు, మీరు పదంట్రా. ఏమిటి లక్ష్మి అలా ఉన్నావు? చెప్పమ్మా. నేను పొరపాటు చేశానన్నయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? నేను తల్లిని కాబోతున్నాను. లక్ష్మి, ఈ విషయం గిరిబాబుతో చెప్పి పెళ్లి చేసుకుందామన్నాను. సరే అన్నాడు. కానీ ఊళ్ళో లేడని తెలిసింది. నాకేదో భయంగా ఉందన్నయ్య. ముందుగానే హెచ్చరించాను, అయినా తొందరపడ్డా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వేమీ భయపడకు. గిరి పట్టణం నుంచి రాగానే నేను మాట్లాడతాను. అవసరమైతే పంచాయతీ పెట్టించైనా సరే మీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను. నువ్వు వెళ్ళమ్మా. పదండ్రా. ఏమిటి హరి, ఆ పిల్ల ఏడుస్తూ నీతో ఏదో చెప్పుకుంటోంది? తనకొచ్చిన కష్టం చెప్పుకుని గట్టెక్కించమని అడిగింది. అన్నా, ఆ వయసులో పిల్ల కష్టం వచ్చిందంటే నా లెక్క ప్రకారం ఇంకేం ఊహించుకోకు. అవసరమైతే అసలు విషయం ఏమిటో తర్వాత చెప్తాను. అది కాదు. పద పద.